వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. సో ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కాస్త కదలికలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల టాప్ 5 లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఓపెన్ ప్లాట్స్లో అక్కడికి ఇన్వెస్ట్ చేసామంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, మనకి అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది? సో తన మాటలు అది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి లక్ష్మణ్ గారు. సో చూస్తూనే ఉన్నాం, కాస్త ఒడిదుడుగుల నుంచి బయటపడి కాస్త ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడిప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు, అంటే ప్లాట్స్ కానీ ఇవన్నీ కొనడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. Yes. బంగారం రేట్స్ ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి చూస్తూనే ఉన్నాము. నిలకడ లేని వాతావరణం అక్కడ కనపడుతుంది. Yes. కానీ రియల్ ఎస్టేట్ ఏంటంటే కాస్త స్లో డౌన్ అయినా కానీ ఎప్పటికైనా సరే పెట్టిన డబ్బులు అయితే ఎక్కడికి పోవు. కరెక్ట్. ఏదైనా పైకి మనం ఎక్కువ అప్రిషియేషన్ ఎక్కువ రావడానికే ఉంటుంది అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే చాలామంది సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ కొనాలి, సో అక్కడికైనా కొన్నామంటే మనకి ఎలాంటి రిటర్న్స్ అనేది వస్తాయి 2-3 సంవత్సరాల తర్వాత అమ్ముకోవాలనుకున్నప్పుడు. Yes. దాంతోపాటు టాప్ 5 అసలు ఎక్కడ ఉన్నాయి, ప్రైజెస్ కూడా ఇంకొకటి ఇక్కడ మెయిన్. అవును. సో ఒక 8,000 నుంచి స్టార్ట్ చేస్తే 15,000 లోపు మనకి ఎక్కడ దొరుకుతాయని చెప్పి కూడా అడుగుతున్నారు. సో ఈరోజు మీకు క్లారిటీ ఇస్తారు అది. తప్పకుండా అండి. చాలా మంది ప్రైసెస్లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఏంటంటే అక్కడికి వెళ్తున్నారో ప్రైస్ పెట్టొచ్చా కాదా, కరెక్ట్ ఉందా కాదా అని చాలామంది డౌట్లు అడుగుతున్నారు. సో ఈరోజు మీకు ఫస్ట్ బెంగళూరు హైవే గురించి తీసుకుంటాను. అక్కడ ఒక టాప్ 5 ప్లేసెస్ ఏమున్నాయి. ఓకే, మీరు అడిగినట్టు 8,000 కంటే తక్కువలో ఎక్కడ దొరుకుతాయి. ఓకే, మంచి అప్రిషియేషన్ వచ్చే అప్రూవల్ లేఅవుట్స్ ఎక్కడ ఉన్నాయి. 8,000 తక్కువలో కూడా ఉన్నాయండి. అంటే వాటిని ఎవరు కూడా పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడం లేదు, కానీ మంచి 6,000 నుంచి కూడా అప్రూవల్ లేఅవుట్స్ అంటే డిటిసిపి కావచ్చు, లేదంటే ముడా లేఅవుట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఈరోజు అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు హైవేలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటే మేజర్లీ బెంగళూరు హైవేని సెకండ్ హైదరాబాద్ అన్నారు మొన్నటి వరకు. సో సెకండ్ క్యాపిటల్ అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ ప్లేస్కి దూసుకుపోయింది బెంగళూరు హైవే. ఎందుకు ఫస్ట్ క్యాపిటల్ వైపు దూసుకుపోయిందంటే టాప్ 5 సిటీస్ చూసుకున్నాం అనుకోండి, బెంగళూరు కానీ, ముంబై కానీ, లేదంటే ఇదే విధంగా పూణే కానీ, ఇట్లా పెద్ద పెద్ద ఢిల్లీ కానీ, ఈ సిటీస్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ప్లేసెస్ లేకపోవడము, అంటే ల్యాండ్ లేకపోవడము, పొల్యూషన్ పెరిగిపోవడము, దాంతో టోటల్ అందరి చూపు ఏమైందంటే హైదరాబాద్ మీద పడింది. ఒకప్పుడు మన క్యాపిటల్ వచ్చేసి ఇప్పుడు బాగా బెస్ట్ పొల్యూషన్ క్యాపిటల్ అయిపోయింది అది మనకి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ దేనికి స్పెషాలిటీ ఉంది అని చూస్తే బెంగళూరులో అంత, అంటే మనకి హైదరాబాద్లో 4 సైడ్లు స్పేస్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా భూమి ఉంది. సో దానికి డెవలప్మెంట్స్ కొదవే లేదు, లేదు ఆ చాయిస్ లేదు. ముంబైకి లేదు. ఓకే, ఒకవైపు సీషోర్ ఉంది, మిగతా వైపులో ఏమో ప్లేసెస్ లేదు. ఢిల్లీ చూస్తే పొల్యూషన్ ఎక్కువైపోయింది, బెంగళూరు చూస్తే అదే సేమ్ పరిస్థితి, ప్లేసెస్ లేకుండా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదే క్యాపిటల్ ఎందుకు కాకూడదు అనే కాన్సెప్ట్ కూడా నడుస్తుంది. సో అలాంటప్పుడు సెకండ్ క్యాపిటల్ నుంచి ఫస్ట్ క్యాపిటల్ కూడా, అంటే ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది. ఢిల్లీలో ఎలా ఉంది అంటే అక్కడ ఉండి లైఫ్ టైము 10 సంవత్సరాలు తగ్గుతుందంట. కానీ మీ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్తో ఈ మాట చెప్తున్నారా? అంటే రీసెంట్గా ఒక అనాలిసిస్ నేను బేస్ చేసుకుని చెప్తున్నాను. ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్కి 5 to 10 years మనకి ఆయుర్దార్థం తగ్గుతుందంట. సో అలాంటప్పుడు ఏంటంటే పీపుల్ ఆర్ వెరిఫైయింగ్, అంటే నెక్స్ట్ మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి చూసుకున్నప్పుడు హైదరాబాద్ అన్నిటికంటే కూడా 4 వైపులా ల్యాండ్ ఉండడం కానీ ఇవన్నిటికీ కూడా ఉంటుంది. సో ఇవాళ కాకపోయినా రేపైనా ఫ్యూచరిస్టిక్గా టాప్ లెవెల్కి వెళ్ళే ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ ఉంది. అందులోని బెంగళూరు హైవేలో ఏంటంటే ఎక్కువ ల్యాండ్ స్కోప్ ఒకటి, అండ్ మీకు ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఒకటి, ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ప్లస్ పాయింట్ అయింది. అయితే బెంగళూరు హైవే ఫస్ట్ నుంచి చూద్దాం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది. ఎక్కడి నుంచి వస్తానంటే నేను ఎగ్జిట్ నెంబర్ 16. ఓకే, దీన్ని బెంగళూరు హైవే అంటారు. బెంగళూరు హైవే అంటారు. ఇది నేషనల్ NH44. ఓకే, NH44. ఎందుకు బెంగళూరు హైవే అంటారంటే ద లాంగెస్ట్ హైవే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది. ఎక్కువ బెంగళూరు టచ్ అయ్యే ప్లేసెస్ కాబట్టి బెంగళూరు హైవే అని పేరు వచ్చింది. ఇప్పుడు మీరు శంషాబాద్ టోల్ గేట్ దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఎగ్జిట్ దిగుతారు, శంషాబాద్ టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ దగ్గర నుంచి ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి శంషాబాద్ మనకు టోల్ గేట్ వస్తుంది. మీకు ఆ టోల్ గేట్ దాటిన దగ్గర నుంచి మనకు బెంగళూరు హైవే ఇంకా రన్ అవుతూ ఉంటుంది. సో ఆ ఏరియా నుంచి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది కొంచెం కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద షాపూర్ అని, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గండ్లగూడ అని, ఇంకా ముందుకు వెళ్తే పాల్మాకుల వరకు ఇది ఇన్వెస్ట్ చేయడానికి సరైన ప్లేస్ కాదు. బికాజ్ ఇదంతా కూడా 111 జీవోలో ఉంది. 111 జీవోలో ఉన్నప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నా కూడా మీకు 5,000-6,000 గజం దొరుకుతుంది అక్కడ.
ఓకే. పీపుల్ ఏమనుకుంటారంటే 5,000 రూపాయల్లో గజం దొరికిందని కొనుక్కుంటారు. బట్ ఇదేంటంటే 111 జీవో అనే దాంట్లో ఉంది. ఈ 111 జీవోని ఎందుకు సేవ్ చేశారంటే ఒక 1,36,000 ఎకరాలను 111 జీవోలో పెట్టారు. వాటర్ సోర్సెస్ ఫర్ హైదరాబాద్ సేవ్ చేయడానికి పెట్టారు. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 10%లో టెంపరరీ హౌస్ కట్టుకోవచ్చు. సో అలాంటి ప్రాసెస్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అంటే ఒక ఎకరం భూమి కొనుక్కున్నాం అనుకోండి, 10% ఏం చేయొచ్చు అంటే దాంట్లో మనకు నచ్చినట్టుగా మనకి ఏదైనా హౌసెస్, టెంపరరీ హౌసెస్ కట్టుకోవచ్చు. సో అక్కడ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకోలేరు. ఎందుకంటే ఇంత పెద్ద ల్యాండ్ కొనుక్కుని చిన్నదే కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. నెక్స్ట్ పాల్మాకులు దాటి తిమ్మాపూర్ కొంచెం మధ్యలో వరకు 111 జీవో ఎండ్ అయిపోతుంది. సో ఇంకొంచెం ముందుకి అలా వెళ్తూ ఉంటుంటే ఎక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయంటే చేగూరు అని వస్తుంది. చేగూరు నుంచి రైట్కి వెళ్ళిపోతే మనకు కన్హా శాంతివనం ఉంటుంది, సింబయోసిస్ యూనివర్సిటీ ఉంటుంది. ఆ ఏరియాస్లో జనాలు బాగానే పెడుతున్నారు. అది కొంచెం మంచి ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. సో అక్కడ హెచ్ఎండిఏ కానీ మంచి అప్రూవ్డ్ లేఅవుట్స్లో 20,000 నుంచి 25,000 నడుస్తుంది అక్కడ. కన్హా శాంతివనం దగ్గరలో చుట్టుపక్కల సింబయోసిస్ యూనివర్సిటీ, కన్హా శాంతివనం ఆ ఏరియాస్లో చేగూరు రోడ్ అంటాం మనం. ఆ రోడ్లో మీకు 20,000 నుంచి 25,000 మంచి ప్రాజెక్టులో ఉన్నది. అంటే 18,000 నుంచి కూడా మీరు వేసుకోవచ్చు. లీస్ట్ చెప్పమంటే 18,000 వరకు పెట్టచ్చు. అంటే హైయెస్ట్ చెప్పమంటే 25,000 కంటే ఎక్కువ పెట్టొద్దు. సో ఆ ఏరియాలో టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. బికాస్ బేస్డ్ ఆన్ కన్హా శాంతివనం అద్భుతంగా ఉంటుంది. 2,000 ఎకరాలు, ఒక వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ మెడిటేషన్ సెంటర్. దాంట్లో ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే గ్రీనరీ కానీ ఇదంతా కూడా చాలామంది ఫుట్ ఫాల్ ఉంటుంది. వచ్చి వెళ్తూ ఉంటారు. అది ఇంకా పెరిగింది ఈ మధ్య. సో కాబట్టి ఇన్ ఫ్యూచర్లో అక్కడ ల్యాండ్ రేట్లు బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అంటే ఈ రైట్ సైడ్లో చూసాం కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేకగూడ సైడ్ కూడా మంచి ఆప్షన్ ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది అక్కడ. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ ఎండింగ్లో ఉంది. డిసెంబర్ లోపల వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమైందంటే ఒక పెద్ద కంపెనీ డేటా సెంటర్ వచ్చింది కాబట్టి ఆ ఏరియాలో జనాలు మళ్ళీ కొంచెం ఎక్కువగా మూవ్ అవుతున్నారు. అంటే నాకు ఒపీనియన్ ప్రకారం మైక్రోసాఫ్ట్ లాంటి డేటా సెంటర్ వస్తే ఇన్ ఫ్యూచర్లో యాపిల్ డేటా సెంటర్ రావచ్చు, లేదంటే గూగుల్ డేటా సెంటర్ రావచ్చు. దెర్ ఈజ్ ఎ స్కోప్ అనమాట. సో అందు గురించి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఆ ఏరియా కూడా మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. అక్కడ కూడా మీకు 16,000 నుంచి 22,000 మధ్య ఏదైనా ప్రైసెస్లో మంచి ల్యాండ్ ఉంది, రోడ్ ఫేసింగ్ ఉంది, హైవేకి దగ్గర ఉన్న ప్లేసెస్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం లోపలికి వెళ్తే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే 12,000 నుంచి 14,000 వరకు ఉన్నాయి దాంట్లో. ఓకే. ఇంకా నెక్స్ట్ జేపీ దర్గా రోడ్డు, దాంట్లో ఏంటంటే ఉన్నాయి కానీ అంటే రీసేల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్రెడీ వెంచర్స్ వేసేసి ఉన్నారు, దాంట్లో కొన్ని వేసి ఉన్నారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దూస్కల్ రోడ్ ఒకటి ఉంది. దూస్కల్ రోడ్లో లెఫ్ట్ అంటే దూస్కల్ అనేది 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. హైవే నుంచి లెఫ్ట్కి వెళ్తే ఈ దూస్కల్ రోడ్లో కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు. అక్కడ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో మీరు 16,000 నుంచి 24,000 మధ్యలో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు కనుక ఉంటే కనుక ఆ ఏరియాలో ఒక 5 కిలోమీటర్ల వరకు, హైవే నుంచి 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు మంచి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కనీసం లేదంటే 18 to 20, 22, 24 వరకు మనం ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే తక్కువ ప్లేస్లో అనుకుంటే మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే షాద్నగర్ బస్ స్టాండ్ వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పరిగి రోడ్ ఒకటి వస్తుంది. సో పరిగి రోడ్లో లోపలికి వెళ్ళిపోయే కొద్దీ మీరు ఇందాక అడిగారు కదా, తక్కువ ప్రైస్లో 5,500 నుంచి 6,000 రూపాయలు స్టార్ట్ చేసుకుని 8,000, 10,000, 12,000 కొంచెం కాకపోతే 7 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటానంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఏరియాస్లో ఇప్పుడు పెట్టిన 5,500 కానీ 6,000 కానీ రూపాయలు పెద్ద ఎక్కువ కాదు ఇది కాస్ట్. ఈ కాస్ట్లో ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళు 100% రిటర్న్స్ అనేది అట్లీస్ట్ ఒక 7-8 ఇయర్స్ దాన్ని పక్కన పెట్టగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలామంది ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ కంసాన్పల్లి అని ఉంది. కంసాన్పల్లి ఏరియాలో మీకు 6,500 నుంచి 8,000 రూపాయలు డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్స్ వస్తాయి. కంసాన్పల్లికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దానికి దగ్గరలో మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో ఆ ఏరియా చుట్టుపక్కల ఎక్కడైనా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా కొంచెం అంటే సోలీపూర్ జంక్షన్ నుంచి లోపలికి వెళ్తే కొన్ని ఆ ఏరియాస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రైటే ఉంది. అక్కడ 8,500 నుంచి అంటే లోపలికి వెళ్తే 8,500, 12,500 నుంచి 15 వరకు ఉన్నాయి. సో సోలీపూర్ జంక్షన్ కూడా అంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా ఉండడంతో అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే రాజాపూర్, బాలానగర్, రాజాపూర్ ఈ ఏరియాల్లో కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే రీజనల్ రింగ్ రోడ్కి అటువైపు ఉంది చాలా పార్ట్. బట్ అటువైపు ఉన్నా కూడా ఇప్పుడు రీసెంట్గా మన గవర్నమెంట్ ఇచ్చిందంటే రీజనల్ రింగ్ రోడ్ అటువైపు కూడా హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తామన్నారు. సో అది జరుగుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా జరగాల్సిన టైం వచ్చింది కాబట్టి ఆ ఏరియాస్లో కూడా అంటే బాలానగర్లో కానీ రాజాపూర్ వరకు కూడా మనము ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోగలిగితే. ఎందుకు రాజాపూర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది రాజాపూర్. జనాలు ఏం ఆలోచిస్తారంటే 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వరకు ఇన్వెస్ట్ చేయాలా అనేది ఆలోచిస్తారు.
సో నేనేమంటానంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏంటి, అబిడ్స్, నాంపల్లి, మోస్ట్లీ అమీర్పేట, కూకట్పల్లి, అది అక్కడతో అయిపోయింది ఒకప్పుడు. తర్వాత ఏమైంది, మియాపూర్ దాకా మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాము, చందానగర్ దాకా ఎక్స్పాండ్ అవ్వడం, ఇప్పుడు గచ్చిబౌలి వరకు ఎక్స్పాండ్ అవ్వడము. అంటే అప్పట్లో కుకట్పల్లె దూరం ఉండేది, తర్వాత చందానగరే దూరం ఉండేది, ఇప్పుడు గచ్చిబౌలి దూరం. అంటే లాంగ్ డిస్టెన్స్ అనేది ఇవాళ కాకపోతే రేపైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అంటే మా పిల్లల భవిష్యత్తు పెట్టుకుందాము ఒక 8,000 రూపాయల్లో అనుకున్న వాళ్ళకి నేను చెప్పినటువంటి కంసాన్పల్లి ఏరియాస్ బాగుంటుంది, అక్కడ ఏరియాలో ల్యాండ్ బ్యాంక్ బాగుంది. లేదంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే నేను చెప్పినట్టు బాలానగర్ కానీ, రాజాపూర్ కానీ, ఈ ఏరియాస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా లోపలికి కనుక వెళ్ళగలిగితే కొత్తూరు లోపల కొన్ని ఏరియాస్ చాలా తక్కువ రేటుగా వస్తున్నాయి. అంటే రీసేల్ ప్లాట్లు కూడా బాగానే ఉంటాయి అక్కడ, అప్రూవల్ లేఅవుట్స్లో 5,000, 6,000కి వస్తూ ఉంటాయంట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియాస్లో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 100% నో డౌట్ మీకు అప్రిషియేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమంటున్నారంటే 4 yearsలో కంప్లీట్ అవుతుంది అనమాట. లేదు ఇంకో 6 years అనుకుందాం, 4+2 6 yearsలో కంప్లీట్ అయింది అనుకుందాం. అప్పటికి 100% చెప్తున్నాను, చుట్టుపక్కల అంటే రేడియస్ ఆఫ్ ఒక 10 kilometers ఇటువైపు, 10 kilometers అటువైపు ఇప్పుడు కనుక పెట్టుకోలేకపోతే ఒక్కసారి, ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంది అంటే మట్టి రోడ్ అనుకోండి, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మట్టి రోడ్ పొజిషన్లో ఉంది, రేపు గ్రావెల్ వేసిన తర్వాత దానిపైన సీసీ రోడ్ కానీ ఏదైనా వేసి ఆ రేంజ్కి వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా మనం కొనే పొజిషన్లో ఉన్నాం. సో ఇప్పుడున్న అనుభవంతో చెప్తున్నారా, రాబోయే డెవలప్మెంట్స్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారా? ఇది ఆల్రెడీ కమిట్ అయిపోయిన డెవలప్మెంట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ కమిటెడ్ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి చెప్తున్నాను నేను. అంటే రాబోయేది అంటే ఇంకా ఫ్యూచర్లో వస్తుందేమో అనేది కాదు, వచ్చేసింది. అది వచ్చేసి ల్యాండ్ పూలింగ్ జరిగిపోయింది, మనకి రైతులకి డబ్బులు ఇవ్వడం కూడా జరిగిపోయింది, ఈ వర్క్ జరుగుతూ ఉంది అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రైజెస్ 4-5 సంవత్సరాల తర్వాత ఎస్ మళ్ళీ ఎంత పెరిగే అవకాశం ఉంది? డబుల్ గ్యారంటీ అండి. ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి 4 yearsలో 3.5 to 4 years డబుల్ గ్యారంటీ ప్లేసెస్ ఇవన్నీ కూడా. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391151121 అండి. 100% చెప్తున్నాను. మీ నెంబర్ ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నారు. ఎస్, ఈ ప్రైజెస్ కి అక్కడ కొనుక్కున్నారంటే ఎస్ కంపల్సరీ మీరు అన్నట్లు డబుల్ అయ్యే అవకాశాలు 100% ఉందని మీరు చెప్తున్నారు. ఎస్. సో మీరు ఆ ప్రాంతంలో ఏదన్నా ల్యాండ్స్ కావాలంటే ఇప్పించడానికి మీరు నేను ఆ ప్రాంతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్కి నేను రెడీగానే ఉన్నాను. నా దగ్గర ఒక మంచి అప్రూవ్డ్ లేఅవుట్స్, మంచి కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేసెస్ అయితే నా దగ్గర ఆ ఏరియాస్లో ఉన్నాయి. 100% నేను సజెస్ట్ చేయగలను. ఎందుకు మీ నెంబర్ నేను ఇవ్వమన్నానంటే, సో మ్యాక్సిమం మీరు ఒక స్టడీ అంటే ఆ ప్రాంతానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మొత్తం స్టడీ చేసిన తర్వాత మీరు ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. గతంలో చాలాసార్లు నాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు, కానీ తర్వాత నేను మీ గురించి నేను తెలుసుకున్న తర్వాత కాస్త ఎంతో కొంత మీరు మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. దాంతోపాటు లొకేషన్కి వెళ్ళి ఆ ప్రైస్ అంత ఉందా లేదా, దానికి అంత వాల్యూ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చేసి చూపిస్తున్నారు. ఎస్ అండి, అవును. నేనంటే ఒక 10 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నేను ఎనాలిసిస్ అయితే బాగానే చేస్తాను. అంటే నాకు ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే చుట్టుపక్కలకి వెళ్ళిపోతాను, రైతులతో మాట్లాడతాను, అసలు ఎక్కడ ఎంత ఉంది ఇక్కడ, వాళ్ళకి ఏం తెలుసు, అంటే రీజనల్ రింగ్ రోడ్ గురించి మీకు ఏం తెలుసు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉంటాను. అక్కడ దాన్ని బట్టి నేను బేస్ చేసుకున్న తర్వాత ప్లస్ గవర్నమెంట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మంచి గ్రోత్ అన్న ఫ్యాక్టర్స్ ఇవి. 100% మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఏరియాస్లో పెట్టుకుంటే మాత్రం నో డౌట్ వాళ్ళకు మంచి ప్రైసెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.